హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 17 జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 22,200 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,900 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 17 జనవరి 2024 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,200, లో వచ్చేసి 21,900. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,400 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,700 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. 47,700. కాబట్టి మీరు 17 జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,400, లో వచ్చేసి 47,700. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం హై వచ్చేసి 21,600 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,300 గాను నమోదు కావడానికి ఛాన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు 17 జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,600, లో వచ్చేసి 21,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 17 జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ రావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఇవి మార్కెట్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, గ్యాప్ డౌన్ ద్వారా కూడా ఓపెన్ కావచ్చు. అయితే ఇక్కడ మార్కెట్ హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే కనుక మీకు 9:30 వరకు సిఈ ట్రెండ్ కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్లోకి వచ్చి మీకు 1:30 తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు సిఈ ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు మార్కెట్ కంటిన్యూగా ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా మనకు 17 జనవరి రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన లోకి హైకి మధ్యనే మార్కెట్ మూవ్మెంట్ రన్ కావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఒకవేళ సైడ్ వేస్ కాకుండా ఉంటే కనుక మార్కెట్ ఫాల్ కావడానికి అంటే బేరిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది. సో మీరు కనుక 17 జనవరి రోజు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయండి. నేను సైడ్ వేస్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు మ్యాక్సిమం ఎక్కువసేపు ట్రేడ్లో ఉండకుండా స్కాల్పింగ్ ద్వారా ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అంటే స్కాల్పింగ్ ద్వారా ట్రేడ్ చేసి తొందరగా ప్రాఫిట్ తీసుకొని ఎక్సిట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.